ఇంకొకటి ఉండాలి, నాకు తెలిసి ఉందో లేదో ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక నిమిషం, ఈ కమిషన్ నివేదికలు ఎవరికి ఇస్తుంది? రాష్ట్రపతి. రాష్ట్రపతి ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందు పార్లమెంట్ ముందుంచిన తర్వాత ఈ కమిషన్కు ఉన్న అధికారం హక్కు ఏంటంటే ఈ నివేదికను పార్లమెంట్ ముందుంచిన తర్వాత ఆ నివేదిక పైన ప్రభుత్వాలు స్పందించి ఏం చర్యలు తీసుకున్నాయో తెలుసుకోలేదన్నటువంటి అధికారం కూడా తేలికుంటుంది. దాన్నే మనం ATR అంటాం, యాక్షన్ టేకన్ రిపోర్టును కూడా అడిగి తీసుకునే అధికారం ఈ కమిషన్లకు ఉంటుంది. అర్థమైనా దండలేదా? అందరు తల్లు ఉంచుకున్నాను, రాస్తుర్రా, వింటుర్రా, లేకపోతే ఆలోచిస్తుర్రా, చూస్తుర్రా, ఏం చేస్తుర్రా? ఆలోచిస్తూ చూస్తూ రాస్తున్నారు. ఏం చెప్పినాను? ATR రిపోర్ట్ కమిషన్ల యొక్క ఉన్నదా? కమిషన్ల యొక్క నివేదికలపై కమిషన్ యొక్క నివేదికలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై యాక్షన్ టేకన్ రిపోర్టును తీసుకునే అధికారం ఈ కమిషన్లకు ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మీరు ఈ కమిషన్లకు సంబంధించి ఏర్పాటైన సంవత్సరం, ఓకే, నేను ఏ కమిషన్కైనా నేను ఒక 10-12 రకాల ప్రశ్నలు చెప్తాను. అవి మీరు ఏ కమిషన్కైనా వర్తింపజేసుకొని మనం అప్పుడప్పుడు ఉన్నది లేదు, ఎస్ నో ABC టిక్ కొడతాం కదా, అలా దానికి ఆన్సర్ మీరే చేసుకునేటట్టు ఉండాలి. కమిషన్ ఏర్పాటైన సంవత్సరం, ఓకేనా? దేనికైనా వచ్చేది కమిషన్ ఏర్పాటైన సంవత్సరం. 2 అలా రాస్తున్నారే, మీరు మీకు మీరుగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అంటారు. ఇప్పుడు మీకు ఇక్కడ రాసిన కమిషన్ నేను కాకుండా ఇంకా కూడా కొన్ని కమిషన్లు వస్తాయి. ఆ కమిషన్లు అన్నిటి గురించి నేను ఇక్కడ చెప్పటం కాదు, మీరు ఆలోచన చేయాల్సిన సర్లే. ఇప్పుడు మీరు ఇక్కడ రాస్తున్నారు, దీంతో పాటు ఇంకొకటి NHRC వస్తుంది. ఇక్కడ NC అంటే నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ ఏదైతే జాతీయ బాలల హక్కుల కమిషన్ గురించి దాంట్లో లేదు. అది నేను మీకు నోట్సే చెప్పాలి, కమిషన్ చెప్పాలి, నోట్స్ కూడా చెప్పాలి, చెప్తాను. ఆ చట్టం ఏంది, ఎప్పుడు వచ్చింది, ఎవరు అధ్యక్షుడు ఏంటని నేను చెప్తాను. వీటితో పాటు మీకు ఇతర కమిషన్లు కూడా ఉన్నవి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ, సమాచార హక్కు చట్ట కమిషన్ కానీ, ఇలాంటి కమిషన్లు కూడా ఉన్నవి. అంటే ఇప్పుడు ఇక్కడ రాసిన కమిషన్లు కాకుండా ఇంకా కూడా 10-12 కమిషన్లు వచ్చినాయి. ఏ కమిషన్ వచ్చినా కూడా మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, ఏ కమిషన్ మీరు వెంటనే ఏ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే ఏ కమిషన్ పేరు చెప్తే ఆ కమిషన్ పేరు టక్కున చెప్పేటట్టు ప్రిపరేషన్లో. 2 ఈ కమిషన్ ఏ రకమైనది అంటే ఇది చట్టబద్ధమైనదా, రాజ్యాంగబద్ధమైనదా, సాధారణ పరిపాలన కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పాటు. నేను ప్రణాళిక సంఘం దగ్గర ఏం చెప్తాను, ప్రణాళిక సంఘం వచ్చిందనుకో, ప్రణాళిక సంఘం దగ్గర చెప్పాల్సింది ఏంటిది? రాజ్యాంగేతర చట్టబద్ధేతర కార్యనిర్వాహకేతర రాజ్యాంగేతర చట్టబద్ధేతర సంస్థ కార్యనిర్వాహక తీర్మానం. అది ఏ రకమైన సంస్థ అనేది చెప్పాలి. ఓకే, తర్వాత దీనికి చైర్పర్సన్ గా ఎవరుంటారు, ఎవరు నియమిస్తారు, ఎవరు నియమిస్తారు. ఎందుకంటే మీరు
జాతీయ సమైక్యతా మండలి, జాతీయ భద్రతా మండలి, ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, వీటి చైర్మన్ ఎవరు ఉంటున్నారు? ప్రధానమంత్రి. ఎవరుంటారు? ఎవరు నియమిస్తారు? అంటే నియమించేటప్పుడు కొన్నిటికి రాష్ట్రపతి నియమిస్తాడు, మరి కొన్నిటికి కేంద్ర ప్రభుత్వం నియామకం చేస్తుంది. సంఖ్య ఎంత? దీంట్లో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య ఎంత? తర్వాత సంఖ్యతో పాటు వీరి పదవీ కాలం ఎంత? వీళ్ళకి ఉండేటటువంటి పదవీ కాలం. తొలగిస్తే ఎవరు తొలగిస్తారు, ఎలా తొలగిస్తారు? తొలగిస్తే ఎవరు తొలగిస్తారు, ఎలా తొలగిస్తారు? దీని మొదటి చైర్పర్సన్ ఎవరు? ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు? తర్వాత ఈ కమిషన్కు ఉండేటటువంటి ప్రత్యేకత ఏమన్నా ఉందా? ప్రత్యేకత ఏమన్నా అంటే ఇప్పుడు నీకు ఎస్టీ కమిషన్లో ఒక మహిళ తప్పనిసరిగా ఉండాలన్నా, మహిళా కమిషన్లో ఒక ఎస్సీ మహిళ, ఒక ఎస్టీ మహిళ తప్పనిసరిగా ఉండాలి. అట్లా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అంటే ఒక కమిషన్కు ఉండే ప్రత్యేకత ఏమైనా ఉన్నదా? ఈ కమిషన్ యొక్క పదవి కాలం ఎంత చెప్తున్నాం. కమిషన్ నివేదిక ఎవరికి సమర్పిస్తుంది? ఈ కమిషన్ చైర్పర్సన్కి ఎలాంటి హోదా కల్పిస్తారు? ఓకే, తో పాటు మొత్తం కమిషన్లకు సంబంధించినటువంటి చైర్పర్సన్ల యొక్క లిస్టు ఇవి చూడాలి. పోతే ఇప్పుడు మీరు రాస్తున్నారు కదా, ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెట్ ఉన్నోళ్ళు నెట్ కానీ, బుక్ ఉన్నోళ్ళు బుక్ కానీ ఏదైనా తీసి చూడండి. ఇప్పుడు ఆ సూచనలు ఏవైతున్నాయో ప్రతి కమిషన్ దగ్గర అయ్యే ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక దగ్గర రాస్తున్నారు కదా, ఇది ఈ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలు తీరుని పర్యవేక్షిస్తుంది, వీటి అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సూచనలు, ఇవి సమర్థవంతంగా అమలు పరచడానికి అవసరమైన సలహాలు సూచనలు చేస్తుంది, ఈ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే పథకాల విషయంలో సలహాలు సూచనలు చేస్తుంది, ఎవరైనా ప్రత్యేకమైనటువంటి కంప్లైంట్ చేసినట్టే దానిపైన విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుంది, ఈ కమిషన్ ఇచ్చిన నివేదికల అమలు కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలపైన ఏ కమిషన్ చూసినప్పుడు ఇవే ఉంటాయి. మీరు ఏ కమిషన్ తీసుకోండి, ఆల్మోస్ట్ వన్ అండ్ సేమ్ ఉంటాయి. కాకుంటే ఒక మహిళా కమిషన్ వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అనేటటువంటిది ఒక అదనంగా ఉంటుంది. అదేవిధంగా ఈ మహిళల సంరక్షణ కోసం అది కూడా దాని కిందికి వస్తుంది అనుకోండి. మహిళల సంరక్షణ కోసం ప్రవేశపెట్టబడిన చట్టాల అమలు తీరును పర్యవేక్షించడం అది కూడా దాంట్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఉన్నటువంటి అంశం. సో ఒకవేళ జాతీయ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసేటట్టుంటే ఇవి ఏ సంస్థలు? మొట్టమొదటి ఎప్పుడు ఏర్పడినవి? ఎప్పుడు రాజ్యాంగ పద్ధతి లభించింది? అప్పుడు చైర్మన్. ఇది జాతీయ ఎస్టీ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? జాతీయ ఎస్సీ కమిషన్ గురించి తెలిపే అధికరణ, జాతీయ ఎస్టీ కమిషన్ గురించి తెలిపే అధికరణ ఏ కమిషన్ సూచనను అనుసరించి ఎస్టీ కమిషన్ ఏర్పడింది? మొదటి కమిషన్ అధ్యక్షులు కున్వర్ సింగ్, ప్రస్తుత అధ్యక్షులు రామేశ్వర్ ఖురానా. మరి జాతీయ ఎస్సీ కమిషన్ అధ్యక్షులు పన్నాలాల్ పునియా. ప్రస్తుతం జాతీయ ఎస్సీ కమిషన్ అధ్యక్షులు పన్నాలాల్ పునియా. అయితే ఈ ఎస్టీ కమిషన్ సంబంధించిన దాంట్లో ఒక 3-4 అంశాలు అదనంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఎస్టీ నాట్ ఎస్సీ, ఎస్టీ. ఎందుకంటే ఒకసారి వినండి, విన్న తర్వాత దాంట్లో ఉన్నాయి చూడవచ్చు, చదవచ్చు, వినవచ్చు. విషయం ఏంటంటే మనకు ఈ సంక్షేమ యంత్రాంగానికి సంబంధించిన దాంట్లో ఒక కమిటీ గురించి వస్తుంటుంది ప్రశ్న. ఒక కమిటీ గురించి దాంట్లో కూడా ఇప్పుడు 1955లో ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ
5 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టినాడు. ఎవరి సంక్షేమం కోసం అంటే షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగలు. షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం ఏర్పాటైనటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కమిటీ యుఎన్ దేబర్ కమిటీ. యుఎన్ దేబర్ కమిటీ, ఓకేనా? అలాగే షిలావో కమిటీ కూడా. షిలావో కమిటీ, దేబర్ కమిటీ. 2007లో ప్రత్యేకమైన చట్టం వచ్చింది. ఏంటిది? ఆదివాసీ హక్కుల చట్టం. నీకు సమాచార హక్కు చట్టాన్ని గురించి ప్రశ్నించినాడు అని అంటే అర్థమైందా నేను చెప్పింది? చట్టాలు మనకు కొన్ని ఇంపార్టెంట్ అయిన చట్టాలు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, గృహహింస నిరోధ చట్టం, కనీస వేతనాల చట్టం, సమాన పనికి సమాన వేతన చట్టం, పౌర హక్కుల చట్టం, అంటరానితన నిషేధ చట్టం, అలా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం. ఇలా ప్రతి చట్టానికి కూడా ప్రత్యేకత ఉంటుంది. అందుకోసమే ఒకవేళ సంక్షేమ యంత్రాంగానికి సంబంధించింది కాబట్టి భారతదేశంలో ఆదివాసీ హక్కుల చట్టం ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టబడింది అంటే కూడా అక్కడ. అందుకోసమే ఈ 4 అంశాలను కూడా మీరు అదనంగా గుర్తుంచుకోవాలి. ఏంటివి? 5 సూత్రాల పథకం ఒకటి, యుఎన్ దేబర్ కమిటీ ఒకటి, షిలావో కమిటీ ప్లస్ 2007లో వచ్చినటువంటి ఆదివాసీ హక్కుల చట్టం. ఈ 4 అంశాలు అదనంగా ఉంటాయి. మీరు ప్రతి దానికి కొంచెం సపరేట్గా మామూలు కమిషను, ఏర్పాటు, దీని చైర్పర్సన్, పదవీ కాలము, నియామకము, హోదా, ఇలాంటివన్నీ మామూలుగానే వస్తాయి. అవి చదువుతూనే ఉండాలి. అవి చదవతూనే ఉండాలని ఎందుకంటున్నానంటే నీకు ఇప్పుడు ఎస్సీ కమిషన్ గురించి చదివినాం మనం. ఎస్సీ కమిషన్ గురించి అడగాలని ఏముంది అక్కడ? మరి ఏ కమిషన్ అయినా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్? ఈ ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి గుర్తుంచుకోండి, 4 కమిషన్లకు సంబంధించినటువంటి చైర్పర్సన్స్ అని దీంట్లో ఎక్స్ సర్వీసెస్ సభ్యులుగా ఉంటారు. ఉన్నది కమిషన్, ఏకైక కమిషన్, ఒకే ఒక కమిషన్. ఏ కమిషను? బీసీ కమిషన్ కు సంబంధించినటువంటి చైర్మన్ దీంట్లో సభ్యుడిగా ఉండరు, ఎక్స్ సర్వీసెస్ సభ్యుడిగా ఉండరు. ఏ కమిషన్? బీసీ కమిషన్. ఎవరెవరు ఉంటారు? జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ మైనారిటీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్. ఈ 4 కమిషన్లకు సంబంధించినటువంటి చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా దేంట్లో ఉంటారు? ఎన్హెచ్ఆర్సీలో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉంటారు. ఇకపోతే మనకు దీంట్లో చాలా కాలం పాటు ఇది సిలబస్ లో ఉన్నప్పటికీ దీనిపైన ఎలాంటి ప్రశ్నలు గతంలో రాలేదు. కానీ ఒకేసారి లాస్ట్ టైం 3 క్వశ్చన్స్ ఈ చట్టం గురించి ప్రశ్నించడం జరిగింది. ఈ చట్టం పైన వరుసగా 3 క్వశ్చన్స్ వచ్చినాయి. అయితే మనం ఎప్పుడు కూడా ప్రశ్నలు రాని రోజు వదిలిపెట్టలేదు, ప్రశ్నలు వచ్చిన రోజులు, కానీ అన్ని అంశాలపైన మనకు అవగాహన అయితే తప్పనిసరిగా ఉండాలి. ఓకే, మీకు ఇక్కడ నేను ఈ చట్టానికి సంబంధించినటువంటి అంశాలను కొంచెం క్లుప్తంగా వివరిస్తాను. అసలు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది ఎందుకు వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది అంటే మీరు ఆ చట్టం వచ్చిన సంవత్సరం ఒకసారి చూడండి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఎన్ని సంవత్సరాల తర్వాత? ఆల్మోస్ట్ 40 సంవత్సరాల తర్వాత వచ్చింది చట్టం. 40 సంవత్సరాల తర్వాత ఇలాంటి చట్టాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఆల్రెడీ ఎప్పుడు 1955లో అంటరానితన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చినారు. 76లో మరి దాన్ని పౌర హక్కుల చట్టంగా మార్చినారు. ఇప్పుడు ఇలాంటి చట్టం ఎందుకు తీసుకొచ్చినారు అనేది ఆలోచన చేస్తే మన రాజ్యాంగం ద్వారా ఈ చెప్పినటువంటి ఎస్సీ ఎస్టీలకు
రాజ్యాంగం ద్వారా కొన్ని సంరక్షణలు, కొన్ని అవకాశాలు కల్పించబడటం జరిగింది. రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వాలు ఈ వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక అవకాశాలు కల్పించినారు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అభివృద్ధికి సంబంధించిన పథకాలు ప్రవేశపెట్టినవి. నేను చెప్పిన 3 కూడా: 1 రాజ్యాంగబద్ధంగా కల్పించిన అవకాశాలు, 2 చట్టబద్ధంగా కల్పించిన అవకాశాలు, 3 ప్రభుత్వాలు కల్పించినటువంటి అవకాశాలు. వీటితో పాటు ప్రభుత్వాలు కల్పించిన అవకాశాలు అంటే నేను స్కాలర్షిప్స్ తీసుకొచ్చినాను, సంక్షేమ హాస్టల్ని ఏర్పాటు చేసినాను, కొంత అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు చేపట్టినారు. ఇవి చేపట్టిన తర్వాత మనం అనుకోకపోయినా ఈ వర్గాలకు సంబంధించినటువంటి, అంటే ఈ వర్గాలలోని కొంతమంది అభివృద్ధిని సాధించి ఒక స్థాయికి రావటం జరిగింది. ఈ స్థాయికి వచ్చిన వీళ్ళు సమాజంలో తమ యొక్క స్థానం ఏమిటి, లేక సమాజంలో నిజంగా తమకు రావాల్సిన వాటా, అధికార రీత్యా, హోదా రీత్యా, ఏ రీత్యా కూడా తమకు రావాల్సినటువంటి అంటే హోదాన్ని, గౌరవాన్ని, మర్యాదాన్ని పొందుతున్నామా లేదా అని చెప్పి ప్రశ్నించుకొని అధికారంలో పట్ల భాగస్వామ్యాన్ని పొందడం కోసం ఈ వర్గాలు తీవ్ర ప్రయత్నం చేసినాయి. ఈ వర్గాలు ఎప్పుడైతే తీవ్ర ప్రయత్నం చేస్తున్నావో ఇప్పటి వరకు కూడా సమాజంలో అధికారాన్ని అనుభవించి ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి వర్గాలు దీనిని సహించలేక ఈ వర్గాలని అణిచివేసే ప్రయత్నం చేసినవి. ఆ క్రమంలో వచ్చినటువంటి చట్టమే, ఆ వర్గాల సంరక్షణ కోసం వచ్చిన చట్టమే SC/ST అట్రాసిటీ యాక్ట్. అర్థమైంది అనుకో. నేను 2 figures చాలా సింపుల్గా చెప్పినాను. భారతదేశంలో స్వతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని రచించుకున్న తర్వాత భారత ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ వర్గాలు మనం రాసినటువంటి SC/ST వర్గాల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు చేపట్టినవి. రాజ్యాంగంలో కొన్ని అవకాశాలు పొందుపరిచినారు, చట్టబద్ధంగా కొన్ని అవకాశాలు వచ్చినవి. వీటన్నిటిని కూడా అమలు పరచడం మూలంగా ఈ సమాజంలో ఉన్న SC/STలు మొత్తం కూడా ఉన్నత స్థాయికి ఎదిగారని నేనేం చెప్పట్లేదు. కానీ సమాజంలో ఉండేటటువంటి ఒక కన్సిడరబుల్ స్ట్రెంగ్త్, కొన్ని వర్గాలు ఒక దశకు చేరుకున్నవి. చేరుకున్న తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, ఇతర వర్గాలతో పాటు తమకు సమానమైన గౌరవం, మర్యాద, హోదా, గుర్తింపు రావాలి, కల్పించాలి. నేను చెప్తాను ఉదాహరణకి. సామాజికంగా ఒక మండలాధ్యక్షుడు నేను 2001-2లో నేను PhD సబ్మిషన్ చేయడానికి, థీసిస్ సబ్మిట్ చేయడానికంటే ముందు ఒక సర్వే చేసేటప్పుడు నా టాపిక్ కూడా ఏంటిది, ల్యాండ్ ఏలియనేషన్ అండ్ సోషల్ చేంజ్. నా PhD థీసిస్ టాపిక్ భూ మార్పిడి, సామాజిక మార్పు. భూ మార్పిడి జరిగినప్పుడు సమాజంలో కూడా ఎలాంటి మార్పు. దాంట్లో నేను ఒక పెద్ద నాయకుడిని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్తే ఆయన ముందు మండలాధ్యక్షుడు వచ్చి చేతులు కట్టుకొని నిల్చున్నాడు. ఈయన సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఆయన ఛాన్సేపు మాట్లాడేందుకు నాకు ఆయన ఎవరో తెలియదు. నిలబడితే ఈయన ఎవరో 10 మందిగా ఎవరో తెచ్చినాడు, వచ్చిండు అనుకుంటున్నాను సేపు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన గొప్పగా చెప్తాడు, వాడు మండలాధ్యక్షుడు అని. అంటే నీకు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు మామూలుగా ఒక వ్యక్తినన్నా గౌరవించడు, మండలాధ్యక్షునిగా గౌరవించడం, ఒక వ్యక్తిగానైనా గౌరవించాలి కదా. నాకు చాలా ఇబ్బంది, అంటే చాలా ఆశ్చర్యం, ఇబ్బంది అనిపించింది అతను వెళ్ళిపోయిన తర్వాత. కానీ బాధ అనిపించింది. అంటే నువ్వు సమాజంలో ఒక స్థాయికి వచ్చిన వ్యక్తిని కూడా నువ్వు అలా చిన్న చూపు చూస్తున్నావు అంటే అది లేని వాడిని ఇంకే విధంగా చూస్తున్నావు అనేది ఇక్కడ ఆలోచన చేయాలి. ఆ వర్గాలు ఉన్నతమైనటువంటి దశకు చేరుకున్నా కూడా వాళ్ళకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఇవ్వలేదు ఈ సమాజం. అంటే ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే తమ పెత్తనం, తమ యొక్క ఆధిపత్యం ఎక్కడ కోల్పోతామని చెప్పి. అలాంటి సందర్భంలో అందరూ అలాగే ఉండాలని లేదు కదా. కొంతమంది ఏమైనా వాడు కూర్చుని అన్నారు, ఎదురుగా కూర్చోవచ్చు. ఈయన కోపం రావచ్చు, ఎవరైనా కూర్చుంటారు, ఇద్దరి మధ్య సంఘర్షణ. అదేనమాట. అంటే
ఎప్పుడు వస్తుంది ఈ సమస్య? నేను 40 సంవత్సరాలని ఎందుకు అంటున్నానంటే నీకు ప్రారంభంలో ఎవరు అడగలేదు అది, కానీ 40 సంవత్సరాల తర్వాత అడుగుతున్నారు. మీ అందరికీ ఐడియా ఉండొచ్చేమో, ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి అంశం కారంచేడులో జరిగిన సంఘటనలో ప్రధానమైన అంశం ఏంటి? చీరాల, లేకపోతే బాపట్ల, గుంటూరు ఏసీ కాలేజీ, లేకుంటే యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వర్గాలు, ఈ వర్గాలు ఎస్సీ వర్గాలు బాగా మామూలుగా హాస్టల్స్ నుండి ఒక మంచి విద్య చదువుకొని వచ్చినటువంటి ఊర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మంచినీళ్ళు తాగేటటువంటి చెరువులు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు పశువులను గడుగుతున్నారు. ఇది ఏంటో, ఇది మేము మంచినీళ్ళు తాగేటటువంటి చెరువు, మీరు పశువులను గడగటం ఏందని అడిగితే మీరు మమ్మల్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళుగా తయారైనారా, మీరు ఏం చేస్తారో మేము అట్నే కదా ఘర్షణ జరిగింది. లాస్ట్కి అందులో 7 హత్యకు గురైనారు. విషయం ఏంటంటే సరే దానిపైన చాలా ఇది జరిగింది. దీనికి ప్రధాన కారకుడు ఈ దగ్గుపాటి వెంకటేశ్వరరావు తండ్రి కారణం అని చెప్పి మావోయిస్టులు దగ్గుపాటి చంద్రరామయ్య, మా యొక్క దగ్గుపాటి వెంకటేశ్వరరావు యొక్క తండ్రిని కాల్చి చంపడం. అప్పుడు ఎన్టీ రామారావు సీఎం ఉన్నా కూడా మావోయిస్టుల ముందు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు అలాంటి సంఘర్షణ జరిగింది అని అంటే, నువ్వు ప్రశ్నించకపోతే ఏం లేదు. ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే మీకు ముందు చెప్పింది అదే, మొత్తం సారాంశం చెప్పింది. నువ్వు రాజ్యాంగం కల్పించిన అవకాశాలు, చట్టం కల్పించిన అవకాశాలు, ప్రభుత్వాలు కల్పించినటువంటి అవకాశాలను వినియోగించుకొని ఒక దశకు వచ్చిన తర్వాత ఈ వర్గాలు ఏం కోరుతున్నాయి? సమాజంలో తమ గౌరవం, తమ మర్యాద, తమ హోదా, తమ గుర్తింపు గురించి, సమాజంలో తమ వాటా గురించి ప్రశ్నిస్తుంటే అప్పటి వరకు ఆ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఉన్నతవరకు ఎవరైనా కావచ్చు, ఇంద్ర ఈయన ఆయన XYZ ఈయన ఆయన ఏం లేదు, సమాజం తిరిగిన అధ్యయనం చేయాలి. అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అణిచివేస జరిగేటప్పుడు దాన్ని అడ్డుకోవటం కోసం తీసుకొచ్చిన చట్టమే SC/ST అట్రాసిటీ యాక్ట్. నీకు ఇంకా ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో తక్కువ, నీకు ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువైంది. ఉత్తర భారతదేశంలో మనం ఉత్తరప్రదేశ్ లాంటి చోట అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు వస్తుంటే నువ్వు చెప్పులు ఇడవాలి, చేతిలో పట్టుకోవాలి, పక్కకు సందులోకి వెళ్ళిపోవాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం చెప్పులు వేసుకున్నాడు, ఆయన ముందు చెప్పులు వేసుకొని నడవదు. చాలా ప్రాంతాలు ఒకళ్ళు చెప్పులు వేసుకొని నడిస్తే ఏం రా కళ్ళు, ఇవన్నీ మామూలు అంటే ఇప్పుడు మామూలు మనం చెప్తాం కదా, అలాంటివన్నీ కావన్నమాట అక్కడ. అంటే ఇలాంటి ఎందుకంటున్నాను అంటే దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, దక్షిణ భారతదేశంలో పూర్తిగా కుల వ్యవస్థ రద్దయిందని నేను చెప్పాను, కానీ గ్రామీణ ప్రాంతాలలో దక్షిణ భారతదేశంలో ఆఖరికి ఒక్కొక్క దశలో కొన్ని గ్రామాల్లో అంటే ఈ కులాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా వరుసలు పెట్టి పిలుచుకోవటాలు, లేకపోతే ఏదో దగ్గర ఆప్యాయత చూపించడం, ఇలాంటివి ఇక్కడ ఉంటాయి. నీకు ఉత్తర భారతదేశం ఉండదు అది. కాబట్టి ఎక్కువ అట్రాసిటీస్ ఎక్కువగా జరుగుతుంది. వాటన్నిటిని నిరోధించడం కోసమే ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఇక నేను దాని అంటే ఎసెన్స్ ఏంటో చెప్పాను. అసలు అట్రాసిటీ అంటే ఏమిటి అని ఏంటంటాము అంటే, జనరల్గా కులం పేరుతోని దూషించటం, ఒక వ్యక్తిని కులం పేరుతోని దూషించటం నెంబర్ 1. బహిరంగ ప్రదేశాల్లో అవమానానికి గురి చేయటం, స్త్రీలను వివస్త్రం చేయటం, అత్యాచారానికి పాల్పడటం, వాళ్ళ నివాస ప్రాంతాలలో, వాళ్ళు నివసించేటటువంటి ప్రాంతాలలో అశుద్ధాన్ని సృష్టించటం, లేదా జంతు కళేబరాలను పడవేయటం, వాళ్ళ నివాస ప్రాంతాల నుంచి వాళ్ళని తరిమివేయటం, వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకోవటం, వాళ్ళ ఆస్తులని ఆక్రమించుకోవటం, వాళ్ళపై భౌతికంగా దాడులు చేయటం, వాళ్ళను హత్య గావించటం, ఆ వర్గాలకు ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాలు అమలు కాకుండా అడ్డుకోవటం, విద్య తదితర సౌకర్యాలు ఏవైతున్నాయో వాటిని నోచుకోకుండా చేయటం, ఇలా అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో.
తినకూడని పదార్థాలు తినిపించడం, తాగకూడని పదార్థాలు తాపించడం, నివాస ప్రాంతాల నుంచి అంటే ఖాళీ చేయించడం, వాళ్ళ ఆస్తులని ఆక్రమించుకోవటం, వాళ్ళపైన భౌతికంగా దాడులు చేయటం, అత్యాచారాలకు పాల్పడటం, హత్యలకు పాల్పడటం, ఇలాంటివన్నింటిని కూడా మనం దేనిగా పేర్కొంటామో అట్రాసిటీస్గా పేర్కొంటాం. అంటే దీంట్లో మనం చెప్పిన 10-12 అంశాల్లో అన్ని అకృత్యాల కిందికి వస్తాయి. కులం పేరుతో దూషించిన, బహిరంగ ప్రదేశాల అవమానానికి గురి చేసిన, వివస్త్రలు చేసిన, లేక వివస్త్రం చేసి ఊరేగించడం, లేదా అత్యాచారాలకు పాల్పడటం, భౌతిక దాడులకు పాల్పడటం, నివాస ప్రాంతాల నుంచి ఖాళీ చేయించడం, వాళ్ళ ఆస్తులని ఆక్రమించుకోవటం, లేదా హత్యలు గావించటం, ఓటకు వినియోగించుకోకుండా అడ్డుకోవటం, తినకూడని పదార్థాలను తినిపించడం, తాగకూడని పదార్థాలు త్రాపించడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా మనం అకృత్యంగానే భావించాలి. మరి అకృత్యాలను నిరోధించాలంటే ఏం చేయాలి? అకృత్యాల నిరోధం కోసం ఓ చట్టం కావాలి. మరి చట్టం ఎలాంటి చట్టం కావాలి? కఠినమైన చట్టం. ఏమిటా కఠినమైన చట్టం అంటే 2 నెలల సాధారణ జైలు శిక్షను మొదలుకొని ఉరి శిక్ష వరకు విధించేటటువంటి అవకాశం ఈ చట్టం ద్వారా కల్పింపబడింది. నేర తీవ్రతను బట్టి, నేరం యొక్క తీవ్రతను బట్టి 2 నెలల సాధారణ జైలు శిక్షను మొదలుకొని ఉరి శిక్ష వేసే వరకు కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. తర్వాత మరి ఈ చట్టాన్ని అమలు పరిచేటటువంటి సందర్భంలో అసలు దీన్ని ఎలా అమలు పరుస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిఎస్పి స్థాయి కలిగినటువంటి అధికారి విచారణ తర్వాత కేసు నమోదు చేయాల్సి ఉంది. కేసు నమోదు చేసేది సబ్ ఇన్స్పెక్టరే, అందులో తప్పేం లేదు. కేసు నమోదు ఎస్ఐ చేస్తారు. కానీ ఏ స్థాయి కలిగినటువంటి అధికారి విచారణ తర్వాత చేయాలంటే డిఎస్పి స్థాయి కలిగినటువంటి అధికారి విచారణ. మరి కేసును ఎవరు విచారణ చేయాల్సి ఉంటుంది అంటే, కేసు నమోదు చేసిన తర్వాత అంటే దీనికోసం యాక్చువల్గా ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. కానీ అనేక రాష్ట్రాలు ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, జిల్లా సెషన్ కోర్టుకే ఆ ట్రిబ్యునల్ గా విచారించేటటువంటి అధికారం కల్పిస్తున్నారు. జిల్లా సెషన్ కోర్టు. మరి జిల్లా సెషన్ కోర్టుకు అధికారం కల్పించినప్పుడు ఈ వర్గాల యొక్క ఆర్థిక స్తోమత, వీరి యొక్క స్థాయి అంటే వీళ్ళు ఒక అడ్వకేట్ నియామకం చేసుకొని తమ తరపున వాదించుకునేటువంటి స్థితిలో ఉండరు. కాబట్టి మరి ఏం చేయాలి అంటే, కనీసం 7 సంవత్సరాల న్యాయవాద వృత్తి అనుభవం కలిగినటువంటి వ్యక్తిని ప్రత్యేకమైనటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియామకం చేస్తుంది ప్రభుత్వమే. ప్రత్యేకమైన పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం చేసి బాధితుల తరపున ఎలాంటి రెమ్యునరేషన్ ఎలాంటి కోర్టు ఫీజు కానీ అడ్వకేట్ ఫీజు కానీ తీసుకోకుండా ఉచితంగా వాళ్ళ తరపున వాదించాల్సి ఉంటుంది. ఎవరు? ఈ ప్రభుత్వం చేత నియమించబడిన వ్యక్తి. ఎక్కడ? ట్రిబ్యునల్ గా ఏది పనిచేస్తుంది? జిల్లా సెషన్. దీన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరి చేతిలో ఉంది? రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవానికి కేసు ఎవరు నమోదు చేస్తారు? సబ్ ఇన్స్పెక్టర్. కానీ దీని తర్వాత డిఎస్పీ స్థాయి కలిగిన అధికారి విచారణ చేసిన తర్వాత అట్రాసిటీ అనగా ఏంటో చెప్పారు. మరి విచారణ చేసిన తర్వాత ఈ శిక్షలు వేసేటప్పుడు ఎలాంటి శిక్షలు వేయడం జరుగుతుంది? ఈ చట్టంలో పొందుపరచబడిన ఇతర అంశాలు ఏమిటి అంటే, మనం ఇంతకుముందు చెప్పినట్లుగా 2 నెలల సాధారణ జైలు శిక్షను మొదలుకొని ఉరి శిక్ష వరకు కూడా వేయవచ్చు. ఫస్ట్ థింగ్. రెండో అంశం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా వ్యక్తి సంపాదించే అంటే కుటుంబంలో ఉండి సంపాదించే స్థాయిలో ఉండి ఆ కుటుంబానికి జీవనాధారంగా ఉన్న వ్యక్తి హత్యకు గురైనట్లయితే, ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తి కుటుంబ పెద్దగా ఉండి కుటుంబం మొత్తానికి జీవనాధారంగా ఉన్న వ్యక్తి హత్యకు గురైతే ఆ కుటుంబంలో ఒకరికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
అదేవిధంగా ఆ కుటుంబంలో ఉండేటటువంటి వారి పిల్లల యొక్క చదువు సంబంధించినటువంటి బాధ్యతలను కూడా ప్రభుత్వం తీసుకోవాలి. డైరెక్ట్ దాంట్లో ఉంది, ఆశ్రమ పాఠశాలల్లో ప్రభుత్వ గురుకులాలలో చేర్పించాలి అని రాయబడి ఉంది. దాంట్లో వాళ్ళ యొక్క పిల్లల చదువు సంధ్య బాధ్యతలు ఏవైతున్నాయో అవి చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది. ఒక ప్రభుత్వ అధికారి ఎవరైనా కూడా ఈ వర్గాలకు కల్పించినటువంటి అవకాశాల అమలుని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లయితే అతడిని 6 నెలల పాటు సస్పెండ్ చేయవచ్చును. ఒక ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే ఈ వర్గాలకు కల్పించినటువంటి అవకాశాల అమలు తీరును అడ్డుకున్నట్లయితే అతడిని 6 నెలల పాటు సస్పెండ్ చేయవచ్చును. అదే వ్యక్తి రెండవసారి పాల్పడ్డట్లయితే అతన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయవచ్చును. అదే నేరానికి రెండవసారి పాల్పడినట్లయితే సదరు వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించవచ్చును. ఈ చట్టం చేత శిక్షింపబడిన ఏ వ్యక్తి అయినా కూడా 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదు. ఈ చట్టం చేత శిక్షింపబడిన ఏ వ్యక్తి అయినా కూడా 6 నెలల పాటు 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదు. ఈ చట్టంలో ఇంకొక అంశం, ఈ వర్గాలు తమను తాము సంరక్షించుకునటం కోసం అవసరమైతే ఆయుధాలను కూడా సమకూర్చాలని ఉంది చట్టంలో. చెప్తాను నేను, మీరు ఒకసారి మీ ఫీలింగ్ మీరు చూపిస్తే నేను తర్వాత ఏంటని నేను కూడా చెప్తాను. చట్టాలు మామూలుగా ఆయుధాలను కూడా సమకూర్చుకోవాలి అని అంటే మీకు చట్టాలలో ఉండేటటువంటి అంశాలే చెప్పేది, కొత్త అంశాలు కావు. మీకు అందరికీ తెలిసిన అంశమే చెప్తాను. ఐపీసీలో 299, 300 సెక్షన్స్ ఉంటాయి. కల్పబుల్ హోమిసైడ్ ఇస్ అమౌంటింగ్ టు మర్డర్, కల్పబుల్ హోమిసైడ్ ఇస్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, రెండు ఉన్నాయి. కల్పబుల్ హోమిసైడ్ ఇస్ అమౌంటింగ్ టు మర్డర్, హత్య. కల్పబుల్ హోమిసైడ్ ఇస్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. మనం అనుకున్న సినిమా చూస్తాం, జీవిత రాజశేఖర్ల గురించి ఆలోచన చేస్తాం. కోర్టులో కత్తిపీట వీళ్ళని ఆమె చంపేస్తే చేతి తీసుకొచ్చి బయట ఉండొచ్చు అందరికీ. చట్టం ఉంది అది, ఆయన కొత్తగా తీసుకొచ్చి చెప్పింది అది, నేను చెప్పింది అది 299 అనేది. ఏంటంటే ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు తన మానాన్ని తన ప్రాణాన్ని సంరక్షించుకునేటటువంటి నేపథ్యంలో ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణానికి హాని తలపెట్టినా కూడా నేరం కాదు. అది ఐపీసీలో ఉన్నది, కొత్తగా చేర్చబడిన అంశం ఏం కాదు అంటున్నాను. 1860లో వచ్చింది ఐపీసీ చట్టం. దాంట్లో ఉన్నది ఏంటంటే ఒక వ్యక్తి తన ప్రాణాన్ని మానాన్ని సంరక్షించుకునేటటువంటి నేపథ్యంలో ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణానికి హాని తలపెడితే అది నేరం కాదు. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు అంటే ఎవరి ప్రాణాన్ని వాడు సంరక్షించుకునేటటువంటి హక్కు ఉంటుంది, అంటే చట్టబద్ధంగానే ఎవరికైనా ఉంటుందో అంటున్నాను. ఏ వ్యక్తికైనా ఉంటుంది అంటున్నాం. అది ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఎవరికైనా ఉంటుంది, స్త్రీ పురుషుడు ఎవరు లేదు, అందరికీ ఉంటుంది. ఏది తమ ప్రాణాన్ని తాము సంరక్షణ. మరి ఇప్పుడు ఆయుధం అనేది ఎందుకు వచ్చింది అని అంటే దీనికి కారణం ఏంటంటే ఎవరి దృష్టిలో పెట్టుకున్నారు ఇది. నీకు ఇక్కడ పెద్దగా సమస్య కాకపోవచ్చు. నీకు బీహార్లో లక్ష్మణ్పూర్ బతి అనే గ్రామంలో 64 మంది దళితులని చెట్లకు కట్టేసి పిట్టలను కాల్చరిన రణవీర్ సేనకు సంబంధించినటువంటి భూస్వాముల సైన్యము వచ్చి గ్రామం మీద దాడి చేసి 64 మంది దళితులను చెట్లకు కట్టేసి పిట్టల కంటే ఇంకా దారుణంగా కాల్చంపినారు. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తులు తమ ప్రాణాన్ని తాము సంరక్షించుకోవాలంటే ఎదుటోడు ఆయుధాలు తీసుకొని వస్తుంటే మీరు ఏం చేయాలి? నీకు చట్టం, నేను అందుకే నేను మనం ఏదో అలా చెప్పుకుంటూ పోతున్నాం, పాట వింటూ పోతున్నాం, కథ అది కాదు. మీరు ఆలోచన చేయాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, సామాజిక అంశాలు ఉన్నాయి, గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భంలో వాళ్ళని వాళ్ళు రక్షించుకోక తప్పదు. ఆ నేపథ్యంలో వచ్చిందే సల్వాజుడు. నీకు ఛత్తీస్గఢ్లో సల్వాజుడు ఏంటిది అట్లా వచ్చింది. నీకు ఈ చట్టంలోనే ఉన్నదండి ఆయుధాలు సమకూర్చమని. మావోయిస్టుల నుండి తమను తాము సంరక్షించుకునేందుకు మేము ఆయుధాలు సమకూరుస్తున్నామని సమకూర్చినారు. ఇక్కడ ప్రభుత్వం తెలివి ఏం చేసింది అంటే
ఎవరి వేలుతోని వానికంటూనే పొడిపించే ప్రయత్నం చేసింది. అందుకని సుప్రీంకోర్టు ఇది తప్పని చెప్పింది. మీరు ఈ చట్టంలో పేర్కొన్న అంశం ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరైనా ఉన్నత వర్గాల వారు ఎవరైనా దాడులు చేసినప్పుడు తమను తాము సంరక్షించుకోవటం కోసం మీరు ఆయుధాలు సమకూర్చవచ్చునని చెప్పి అంటే చట్టంలో రాస్తే వీళ్ళు ఏం చేసినారు, ప్రభుత్వమే ఆయుధాలు ఇచ్చేసి మావోయిస్టులపైకి ఉసిగోలు స్టార్ట్ చేసిన. అదే సల్వాజుడుము. నువ్వు ఈ సల్వాజుడుము సంస్థ వ్యవస్థ అట్లా చేయొద్దు. నువ్వు దాన్ని ఒక సైన్యంగా తయారు చేసేది ఎక్కడ? నీకు చేతనైతే ప్రభుత్వం ఎదుర్కోవాలి మావోయిస్టులు, కానీ వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి చట్టంలో ఉంది కాబట్టి ఆయుధాలు ఇచ్చేసి మిమ్మల్ని మీరే ఇదని కాదు కదా. అంటే ఉద్దేశపూర్వకంగా చేయవద్దు అని చెప్పి ఇక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ అంశాలను దృష్టిలో పెట్టారు. అవసరమైతే ఆ పదం కూడా చేర్చినారు, మీరు గుర్తుంచుకోండి. అన్ని చోట్ల ఈ చట్టానికి సంబంధించిన అందరికి ఆయుధాలు ఇవ్వమని కాదు, అలాంటి దాడులకు ఎక్కడ గురవుతారో అలాంటి చోట ఇవ్వమని చెప్పి కోరుతాను. ఇప్పుడు నీకు అంటే ఈ చట్టాన్ని అమలు పరిచేటప్పుడు వినియోగించేటప్పుడు పద్ధతులు. సో మనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చిన సంవత్సరం 1989. అట్రాసిటీ అంటే ఎంతో చెప్పుకున్నాం. దీన్ని కేసులు ఎవరు నమోదు చేస్తారు, ఎవరు విచారిస్తారు, వీళ్ళ కేసు శిక్షల గురించి కూడా ఉన్నాం. అట్ ది సేమ్ టైం 1992లో ఈ చట్టంలో ఒక సవరణ చేసినారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా 95లో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి సవరణ కూడా చేసిన. ఏమని అంటే ఒకవేళ ఏ వ్యక్తి అయినా కూడా ఈ చట్టం చేత శిక్షించబడేటప్పుడు విచారణ చేసిన తర్వాత ఈ కేసు ప్రూవ్ అయిందనుకోండి, నిరూపణ అయిందనుకోండి, నిరూపణ అయితే ఎంత శిక్ష అయితే వేస్తారో, ఈ కేసు పెట్టబడి కేసు విచారణ చేసిన తర్వాత ఈ కేసులో ఎంత శిక్ష అయితే వేస్తారో, ఎవరైనా తప్పుడు కేసు పెట్టినట్లుగా నిరూపించబడితే కూడా ఆ వ్యక్తికి అంతే శిక్ష వేయాలి. అంటే చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటం కోసం తీసుకురాబడిన మార్పు ఏంటంటే ఈ చట్టం కేసు పెట్టినప్పుడు కేసు ప్రూవ్ అయితే, విచారణ చేసి ప్రూవ్ అయితే ఏదో ఒక శిక్ష వేస్తారు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎంతో శిక్ష వేస్తారు అనుకో, కఠినమైన శిక్ష, లేకపోతే ఫైన్ వేస్తారు, ఏదో వేయచ్చు. అలాంటి శిక్ష వేసేటప్పుడు కేసు ప్రూవ్ అయితే వేస్తారు. కేసు ప్రూవ్ కాకుండా తప్పుడు కేసుగా ప్రూవ్ చేసినట్లయితే ఎవరైతే కేసు పెడతారో సదరు వ్యక్తికి ప్రూవ్ అయితే ఎంత శిక్ష వేస్తారో, తప్పుడు కేసు అని ప్రూవ్ అయితే కూడా అంతే శిక్ష వేయాల్సి ఉంటుంది. అంటే తప్పుడు కేసు ఎవరైనా పెట్టినట్లయితే కూడా ఈ చట్టంలో కూడా మార్పు తీసుకురావడం జరుగుతుంది. అలాగే సంపాదించేటటువంటి వ్యక్తి హత్య గురైనప్పుడు అతని కుటుంబానికి 2 లక్షల నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి, కాంపెన్సేషన్ చెల్లించాలని చెప్పి కూడా ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. ఇవి ఒక అంశం. దీని తర్వాత మనకి చట్టం అమలు తీరుని పర్యవేక్షించడం కోసం మనకు 3 యంత్రాంగాలు ఉన్నాయి, 3 స్థాయిల యంత్రాంగాలు. కేంద్రంలో ప్రధాన మంత్రి, హోంమంత్రి వీళ్ళ నేతృత్వంలో 18 మంది సభ్యుల కమిటీ ఉంటుంది. తర్వాత రాష్ట్ర స్థాయిలో సీఎం, హోమ్ మినిస్టర్ల నేతృత్వంలో 25 మంది సభ్యుల కమిటీ ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో 15 మంది సభ్యుల కమిటీ ఒకటి ఉంటుంది. వీళ్ళ పని ఏంటంటే ఈ ప్రాంతంలో కలెక్టర్, ఇందులో కమిటీ సభ్యులకు ఎవరు ఉంటారు అంటే ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, ప్రభుత్వ అధికారులు ఉండవచ్చు, సామాజిక కార్యకర్తలు కూడా ఉండవచ్చు. దీంట్లో ఈ కమిటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, అనధికారులు కూడా ఉండొచ్చు ఈ కమిటీలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ నేతృత్వంలో ఉండేటటువంటి కమిటీ, జిల్లా కమిటీ ఏదైతే ఉన్నదో ఈ జిల్లా కమిటీ చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్రాంతంలో ఎన్ని కేసులు నమోదైనవి, తర్వాత వీటిలో ఎన్ని కేసులు విచారణ జరిపినారు, ఈ కేసుల్లో ఎన్ని శిక్షలు పడినవి,
ఇందులో ఎన్ని కేసులు కొట్టివేయబడినవి, ఎన్ని కేసుల్లో కాంప్రమైజ్ అయినారు, ఎన్ని కేసుల్లో తప్పుడు కేసులుగా నిరూపణ అయినవి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఓ రిపోర్ట్ తయారు చేస్తారు. ఏ కమిటీ? జిల్లా కమిటీ. ఏం చేస్తుంది? ఆ జిల్లాలో ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎన్ని నమోదైన కేసుల సంఖ్య ఎంత, వీటిలో ఎన్ని విచారణ జరిగినటువంటి కేసుల్లో ఎన్నిట్లో శిక్షలు పడినవి, ఎన్ని కేసులు కొట్టివేసినారు, ఎన్నిట్లో కాంప్రమైజ్ అన్నారు, ఎన్నిట్లో తప్పుడు కేసులుగా నిరూపణ అయినవి. ఈ రిపోర్ట్ అంతా తయారు చేసి జిల్లా కమిటీ ఏం చేస్తుందంటే రాష్ట్ర కమిటీకి పంపిస్తుంది. రాష్ట్రంలో కూడా ఎవరి నేతృత్వంలో కమిటీ ఉంటుందని చెప్పినా సీఎం నేతృత్వం, హోమ్ మినిస్టర్ దాంట్లో సభ్యుడిగా పంపించిన తర్వాత అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి రిపోర్టు మొత్తాన్ని తీసుకొని సీఎం నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ రాష్ట్ర రిపోర్ట్ ఒకదాన్ని తయారు చేసి ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీకి పంపిస్తుంది. పంపించిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏవైతే వస్తాయో ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని దాన్ని మొత్తం ఒక నివేదికను తయారు చేసి ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ 31 మార్చిలోగా దీనిపైన ఒక నివేదికని పార్లమెంట్ ముందు ఉంచాలి. ఎందుకు పార్లమెంట్ ముందు ఉంచాలి అంటే అసలు చట్టం ఏంటి, చట్టం ఏ ఉద్దేశంతో చేసినాము, ఏ విధంగా అమలుపరచబడుతుంది, దీంట్లో ఎన్ని కేసుల శిక్షలు పడ్డవి, ఎన్ని అంటే కేసులు కొట్టివేయబడినవి, ఎన్నింట్లో కాంప్రమైజ్ అయినవి, వీటన్ని అంశాలను పరిశీలించిన తర్వాత అవసరమైతే చట్టం చేసింది పార్లమెంటే కాబట్టి పార్లమెంట్ చేసినటువంటి చట్టంలో సవరణలు మార్పులు చేసేటటువంటి అధికారం కూడా ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కి ఉంటుంది. కాబట్టి దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ ముందు ఈ అంశాలపైన చర్చ జరిగి ఆ చర్చను అనుసరించి ఏం చర్యలు తీసుకోవాలి, చట్టంలో మార్పులు చేర్పులు చేయాలి, యంత్రాంగంలో ఏ మార్పులు చేర్పులు చేయాలి, ఇలాంటి అంశాలన్నింటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించినటువంటి అంశం. ఇది మీరు అంటే ప్రతిసారి 3-4 ప్రశ్నలు వస్తాయని కాదు, కానీ ఇంపార్టెంట్ ఒక ప్రశ్న అయితే వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ నేను ప్రతిసారి అదే చెప్తున్నాను, సార్ రాలేదు, ఒకసారి ఎక్కువ వచ్చినాయని చెప్పి రైట్. ఇప్పటి వరకు మనకున్నటువంటి ఈ సంక్షేమ యంత్రాంగంలో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, దాంతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉన్నదో దీని గురించి చర్చించాం. ఇందులో మనకు అంటే నోట్స్లో ఉండి చెప్పాల్సినటువంటి కమిషన్లు 4 ఉన్నాయి. ఏంటి అవి? మహిళా కమిషన్, ఎన్బిసి, అదేవిధంగా మహిళా కమిషన్, మైనార్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్. లేకుండా చెప్పి రాపించాల్సిన కమిషన్ ఏంటంటే చైల్డ్ రైట్స్ కమిషన్. 2005లో చేసినటువంటి చట్టం 2007లో దీన్ని కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ యొక్క నిర్మాణం ఏంటి, అది ఏం చేస్తుంది మొదలైనటువంటి అంశాల గురించి అది చెబుతూ రాపించాల్సింది. రైట్. నెక్స్ట్ నేను బీసీలకు సంబంధించిన దానిపైన ఒక ఇంట్రడక్షన్ చెప్తాను, ఉన్న టైం దృష్టిలో పెట్టుకొని. యాక్చువల్గా బీసీల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయకపోవటానికి కూడా ఒక కారణం ఏంటంటే బీసీలు దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండరు, ఒకే రకంగా లేరు కూడా. చాలా భిన్నత్వం ఉంటుంది. భిన్నత్వం ఉంటుందని ఎందుకు అంటున్నామంటే నీకు కర్ణాటక లాంటి రాష్ట్రానికి వెళ్తే కమ్మారెడ్డిలను కూడా బీసీలుగా గుర్తించినటువంటి సందర్భాలు ఉన్నవి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ ప్రాంతంలో మున్నూరు కాపులని బీసీలుగా తీసుకుంటే కోస్తాంధ్ర ప్రాంతంలో కాపులని ఓసీలుగా తీసుకోవడం.
మీకు ఉత్తర భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాలలో ఈ భిన్నత్వం వైరుధ్యం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మీకు బీసీల పైన ఒక క్లారిటీతోని ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని రూపొందించడం అనేది ప్రభుత్వాలకు అంత సులభమైనటువంటి విషయం కాదు. అందుకోసమనే 1953లో కాకా సాహెబ్ కేల్కర్ నేతృత్వంలో నెహ్రూ ప్రభుత్వం ఓబీసీల పైన ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాకా సాహెబ్ కేల్కర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును అనుసరించి ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందేమో అని అనుకున్నాం, కానీ ప్రభుత్వం దానిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే బీసీలకు రిజర్వేషన్లని మొట్టమొదట అమలు పరిచినటువంటి రాష్ట్రం మైసూరు, ఆ తర్వాత బీహార్ రాష్ట్రం అమలు పరిచింది, ఆ తర్వాత కాలంలో ఇతర రాష్ట్రాలు అమలు పరుస్తూ వచ్చింది. ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాలి, కాకా సాహెబ్ కేల్కర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు నియమించింది కేంద్ర ప్రభుత్వము, రిపోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, కానీ కాకా సాహెబ్ కేల్కర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అమలు పరిచింది రాష్ట్రాలు, కేంద్రం అమలు పరచలేదు. మొట్టమొదట మైసూర్, తర్వాత బీహార్, ఆ తర్వాత ఇక ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అమలు పరిచింది. ఆంధ్రప్రదేశ్లో అమలు పరిచే సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం 1963లో 125 కులాలని బీసీలుగా గుర్తించి వీరు 25% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేస్తే దీనిని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర హైకోర్టుని సమర్థించింది. కానీ 1968కి వచ్చేసరికి మన రాష్ట్ర ప్రభుత్వం మనోహర ప్రసాద్ అనేటటువంటి ఆయన నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేస్తే ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించిన అంశాలపైన అధ్యయనం చేయడంతో పాటు ఒక ప్రత్యేకమైన రిపోర్ట్ ఇస్తే 68లో మన రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేస్తే మళ్ళీ కూడా రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. కానీ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసినటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ సమర్థిస్తూ మన రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తీసి పక్కకు పెట్టడంతో సుప్రీంకోర్టు యొక్క తీర్పును అనుసరించి మన రాష్ట్రంలో ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు అమలు పరుస్తున్నారు. అలాగే అన్ని రాష్ట్రాలలో కూడా రాష్ట్రాలలో మొట్టమొదట బీసీలకు రిజర్వేషన్లు అమలు పరిచినారు. అమలు పరిచిన తర్వాత 1978లో ఈ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం బిందేశ్వర్ ప్రసాద్ మండల్, సో బీహార్లో మొట్టమొదటిగా బీసీలకు రిజర్వేషన్ అమలు పరిచిన బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి బిందేశ్వర్ ప్రసాద్ మండల్ నేతృత్వంలో 2వ వెనుకబడిన తరగతుల కమిషన్ నియామకం చేస్తే ఈ 2వ వెనుకబడిన తరగతుల కమిషన్ ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది, సూచన చేయడం జరిగింది. ఇది 1980లో ఇచ్చినటువంటి రిపోర్ట్. మరి మీకు ఎస్సీ జనాభాను అనుసరించి రిజర్వేషన్ కల్పించినప్పుడు, ఎస్టీ జనాభాను అనుసరించి రిజర్వేషన్ కల్పించినప్పుడు మరి ఓబీసీలు కూడా 1951 ఆ ప్రాంతంలో తీసుకున్నటువంటి సర్వే ప్రకారం 51.8%, ఆల్మోస్ట్ 52% ఉన్నప్పుడు మరి రిజర్వేషన్లు 27% ఎందుకు కల్పించాలని చెప్పినారు? ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా అనుసరించి రిజర్వేషన్ కల్పించినప్పుడు మరి బీసీ జనాభాను అనుసరించి కూడా అదే రిజర్వేషన్ కల్పించాలి కదా. అంటే 1963లో 1963లో ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్, నెక్స్ట్ 1964లో దేవదాసన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ 2 కేసుల్లో కూడా భారత సుప్రీంకోర్టు రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% ఆఫ్ ద టోటల్ ఆపర్చునిటీస్ అని చెప్పి తీర్పు చెప్పింది. రిజర్వేషన్ అనేవి ఎట్టి పరిస్థితులలో 50% మించకుండా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ 2 కేసుల్లో కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏ కేసులో? ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్, దేవదాసన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ 2 కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి ఈ మండల్ కమిషన్ మరి
ఈ ఎస్సీలకు కల్పించినటువంటి 15%, అప్పుడు ఎస్టీలకు కల్పించినటువంటి 7.5% ఏదైతే ఉన్నదో ఈ రెండు కలిస్తే 22.5% అవుతుంది. సో బీసీలు కల్పించే రిజర్వేషన్స్ 27 కలిస్తే 49.5% అవుతుంది. కాబట్టి మోర్ దాన్ 50% కాదు. అందువలన ఈ విధంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సూచన చేసింది. ఏ కమిషను? మండల్ కమిషన్. అయితే మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని అమలు చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, తర్వాత ప్రభుత్వాలు అమలు చేయలేదు. కానీ 1990లో ఈ విపి సింగ్ ప్రభుత్వం మొదటిసారిగా మండల్ కమిషన్ యొక్క రిపోర్ట్స్ ని అమలు పరచడం జరిగింది. అయితే మండల్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని ప్రభుత్వం ఎప్పుడైతే అమలు పరచడం స్టార్ట్ చేసిందో దీనిపైన సుప్రీంకోర్టులో అనేక కేసులు దాఖలు చేయడం జరిగింది. కానీ 1992లో ఇందిరా సహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి వ్యాజ్యమే ప్రసిద్ధి పొందినటువంటి వ్యాజ్యంగా మండల్ కేసుగా పేర్కొంటారు. ఈ మండల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఓబీసీలకు కల్పించేటటువంటి రిజర్వేషన్లు ఏవైతున్నాయో ఇవి రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదు, దీన్ని అమలు పరచవచ్చును అని చెప్పి తీర్పు చెప్పటం, సంక్షేమం అనేటటువంటిది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పటం. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్య ఏమిటంటే, వాస్తవానికి ఇందిరా సహానే సుప్రీంకోర్టుకి వెళ్ళింది బీసీల రిజర్వేషన్ల గురించి కాదు. బీసీలలో రిజర్వేషన్ కల్పించేటప్పుడు కరోలా కారులో కానీ, రోల్స్ రాయల్స్ కారులో కానీ, కోట్ల కొద్ది రూపాయల విలువ చేసేటటువంటి కార్లలో వచ్చేటటువంటి బీసీలకు కూడా రిజర్వేషన్ అమలు పరిచినప్పుడు కాలినడకలు వచ్చేటటువంటి ఓసీల పరిస్థితి ఏమిటి? కేవలం కులం ఒక్కటే రిజర్వేషన్ కు క్రైటీరియానా? ఆర్థిక పరమైనటువంటి విషయాలు తీసుకోవడా అని ఈమె ఈ కేసులో వాదన చేసినప్పుడు ఫస్ట్ టైం సుప్రీంకోర్టు క్రిమీ లేయర్ సంపన్న శ్రేణి వర్గం అనేటటువంటి అంశాన్ని కూడా ఈ కేసులోనే సుప్రీంకోర్టు తమ తీర్పు ద్వారా బీసీలలో ఉన్నటువంటి సంపన్న శ్రేణి వర్గాలకు రిజర్వేషన్లు వర్తింప చేయరాదు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. అలాగే అసలు బీసీలకు సంబంధించినటువంటి జనన గణన ఏదైతే ఉందో అది సరిగా చేయట్లేదు. అదేవిధంగా ఈ బీసీ కులాల్లో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి వర్గాల గురించి కూడా ప్రత్యేకమైన అధ్యయనం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఏర్పాటు చేయబడిందే ఎన్బీసీ, నేషనల్ బ్యాక్వర్డ్ కమిషన్. రావటానికి కారణం ఏంటంటే ఇందిరా సహానే కేసులో భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి మనకు ఎన్బీసీ, నేషనల్ బ్యాక్వర్డ్ కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో కమిషన్ నిర్మాణం